దేవునిలో నువ్వు ఉండాలని, దేవునితో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని, దేవునితోనే నీ జీవితం ముడివేయబడాలని, దేవునితోనే నీ యొక్క కుటుంబం అంతా కూడా బ్రతకాలని దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంతోమంది ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, అలా ఎన్నో రకాలుగా ఆదివారాన్ని సాతానుడు దొంగలించే వ్యక్తిగా ఉన్నాడు. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్లకుండా సాతాను అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు నువ్వు మందిరానికి వెళ్లకుండా, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా, దైవ దీవెనలు నీ కుటుంబానికి కలగకుండా సాతానుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు నీ కుటుంబం మీద, నీ మీద చేస్తూ ఉంటాడు. ఆదివారం రోజే దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఆశ నీలో పుట్టాలి. నీ కుటుంబము, నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవాశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయండి.